డబ్బు జమ అయ్యేంత వరకు నీ దగ్గర ఈ నిజాన్ని తప్పకుండా దాటి పెడతాను. సిస్టర్, బ్లాక్ డ్రెస్లో బయట ఒక పేషెంట్ ఉన్నారు. తన రిలేటివ్కి 3 రోజుల తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్కి అపాయింట్మెంట్ ఇది. మీతో పాటు వచ్చిన వ్యక్తిని 3 రోజుల తర్వాత క్యాన్సర్ రీటెస్ట్ కోసం రమ్మన్నారు. అశోక్కి లంగ్ క్యాన్సరా? ఒకవేళ 50 లక్షలు అరేంజ్ చేయలేకపోతే అశోక్ చనిపోతాడు. అంత డబ్బు నేను ఎలా తీసుకురావాలి? అసలు ఇలాంటి పని నేను బాయ్ ఫ్రెండ్కి ఎలా చేస్తున్నాను? కియారా, అది డాక్టర్ ఏం చెప్తున్నారంటే అంతా కూడా సరి అయిపోతుందంట. అసలు ఏం బాగైపోతుంది అశోక్? నాతో ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? నీకు లంగ్ క్యాన్సర్ ఉందని నాకు చెప్పేయచ్చు కదా. నాకు లంగ్ క్యాన్సరా? బహుశా కియారా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అనుకుంటా. ఇలా చూడు కియారా, నాకు మొత్తం తెలుసు అశోక్. నర్స్ నాకు మొత్తం అంతా చెప్పేసింది. ఒకవేళ టైంకి వైద్యం అందకపోతే నువ్వు కేవలం 1 నెల మాత్రమే బ్రతుకుతావు. అసలు నేను నీలాంటివన్నీ ఎలా బాయ్ ఫ్రెండ్గా చేసుకున్నాను? చూడు, నీ సర్జరీకి నేను 1 రూపాయి కూడా ఇవ్వను. కియారా, డబ్బు 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 ఈ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? ఎవరి ప్రాణాలు కాపాడలేకపోతే అయితే ప్రాణాలు పోనివ్వు. ఐ డోంట్ కేర్. ఇలా చూడు, నీ ప్రాణాల కంటే ఎక్కువ నాకున్న డబ్బు మాత్రమే ముఖ్యం. అర్థమైందా నీకు? నేను మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నావు? నా నుంచి దూరంగా ఉండు. నా తల్లాట అసలు బాలేదు, అందుకే నేను నిన్ను బాయ్ ఫ్రెండ్గా చేసుకోవాల్సి వచ్చింది. సరేలే, అయినా కూడా కొన్ని రోజులు ఎలాగో వెళ్ళిపోతావు కదా. సార్, నేను ఈ రోజు కంపెనీలో జాయిన్ అయ్యాను. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాను. ఈ కంపెనీలో ఎవరు లేనట్టు అతను ఒకటే ఫోకస్గా పనిచేస్తున్నాడు. తను ఏ ఇంజన్ మీద అయితే పనిచేస్తున్నాడో ఆ ఇంజన్ ని ఇస్రో నాసా మన దగ్గర నుంచి కొంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ రాకెట్ ఇంజన్ తయారైనా అది అశోక్ మాచిరాజు చేతి మీద తయారవుతుంది. కానీ నేను విన్నది ఏంటంటే ఈ కంపెనీ బాస్ అమెరికన్ రాకెట్ ఇంజన్ని ఇంపోర్ట్ చేస్తున్నారని. ఇండియాకి అతిపెద్ద శత్రువులు ఎవరో తెలుసా మీకు? ఏ ఇండియన్స్ అయితే అమెరికా లాంటి దేశాలకి డబ్బులు ఇచ్చి సామాన్లు కొంటారో వాళ్ళు. మన కంపెనీ తయారు చేసిన రాకెట్ ఇంజన్ అమెరికన్ కంపెనీ రాకెట్ ఇంజన్ కంటే 1% తగ్గినా సరే నేను నా పేరు మార్చేసుకుంటాను. అశోక్ గారు, గ్లోబల్ కార్పొరేషన్ నుంచి నేను భార్గవ్ని మాట్లాడుతున్నాను. సార్, మా కంపెనీ ఇచ్చిన ఆఫర్ గురించి మీరు ఆలోచించారా? సార్, మా కంపెనీ మీకు పార్ట్నర్షిప్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా నెలకి 8 కోట్ల ప్యాకేజ్తో. థ్యాంక్ యూ మిస్టర్ భార్గవ్. ఈ నెలలో నాకు మీరు 10సారి కాల్ చేశారు, కానీ నా సమాధానం ఇప్పటికీ నోనే. ఎందుకంటే నేను గ్లోబల్ కంపెనీ ఇండియా కాదు, ఇండియన్ కంపెనీనే గ్లోబల్కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒక మామూలు వర్కర్ కోసం ₹1,00,00,000 ఆ అనామక దగ్గర ఏముంది సార్? ఈ డబ్బుతో 1000 మంది వర్కర్స్ ని పెట్టుకోవచ్చు కదా. నీకు అర్థం కావట్లేదు మిస్టర్. అతను ఎంత ప్రతిభావంతుడో నీకు తెలుసా? తన రాకెట్ ఇంజన్తో మన కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్లగలడు. అందుకే మన కంపెనీ అంతలా అతని వెనక పడుతుంది.